అనేది దాన్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్తారు. రవికిరణ్ గారు నిన్న పులివర్తి నాని గారు మాట్లాడారు. అయ్యా నేను నా నియోజకవర్గం డెవలప్మెంట్ మీద దృష్టి ఉంది, మీ మీద కక్ష సాధింపు కోసం నేను లేను అని చెప్తూ విచారణలో ముద్దాయిలుగా మీ పేర్లు ఎందుకు చెప్పారో తెలుసుకోండి అంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముద్దాయిలని మనం ఆయన వాడిన భాష మనం వాడలేం లేండి. నిందితులు ప్రధాన నిందితుడిగా A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 మోహిత్ రెడ్డి, A3 రఘునాథ్ రెడ్డి, A4 భాను పేర్లు ఇచ్చారు. పోలీసు విచారణలో భాగంగా 37వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. నీ అధికారులు నీ ప్రభుత్వంలో నాపై జరిగిన దాడికి సంబంధించి కేసు పెట్టారు. ఇప్పటి వరకు ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో మారలేదు. విదేశాల్లో చదివితే హత్యాయత్నం చేసిన వారిని వదిలేస్తారా? చట్టాన్ని నా చేతిలో తీసుకుని శిక్షించడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి నేను 2 నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటే ఒక రకంగా బెదిరింపు ధోరణి కూడా ఉంది. నేను తలుచుకుంటే నేను చిటికేస్తే నువ్వు డాష్ అనే పద్ధతిలో మాట్లాడాడు ఆయన పులివర్తి నాని. వాళ్ళని అలా మాట్లాడేందుకు ప్రేరేపించిన సంఘటనలు వాటన్నిటికి కారణం వైసీపీయే, డౌట్ ఏం లేదు కదా అందులో. ఒకటి ఇందాక డిస్కషన్ మీద ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ దేశంలో ఏ మతస్థుడైనా సరే తన మతానికి సంబంధించినటువంటి విధి విధానాల్ని ఆచరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది, దానిలో ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. కానీ ఒక మతంలో ఉండి వేరే మతాన్ని నువ్వు ఆరాధించదలుచుకుంటే స్వేచ్ఛగా ఆరాధించు, దానికి కూడా ఇబ్బంది లేదు. అనేకమైన ఆలయాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి, అన్ని మతస్థులు కూడా ఇది చేయొచ్చు. కాకపోతే ఈ దేశంలోనే కాదు పరాయి దేశంలో కూడా కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలకి, చర్చిలకు కావచ్చు, మసీదులకు కావచ్చు, లేకపోతే గుడులు కావచ్చు, కొన్ని నిబంధనలు ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే దాని మీద దర్శనం అక్కడ స్పెసిఫిక్ వెళ్ళాలి అంటే అక్కడ దశాబ్దాలుగా లేకపోతే శతాబ్దాలుగా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. సో ఆ నియమాలను పాటించదలుచుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. లేకపోతే ఏ దేవుడైనా ఎక్కడైనా ఒకటే కదా, మీ ఊళ్ళో ఉన్నా లేదా పక్క ఊళ్ళో ఉన్నటువంటి దేవుడిని ఆరాధించవచ్చు. అంతేగాని నేను ఫలానా క్షేత్రానికి వెళ్ళి తీరాలి, నేను అక్కడ నిబంధనలు పాటించడం, అసలు ఎందుకు పెడతారు మీరు అది మార్చండి, ఇది దేవుడిని దూరం చేయటం కాదా? ఈ చర్చ చేసే ముందు మన ఆత్మ పరిశోధన చేసుకోవాలి. మన మతంలో ఉన్నటువంటి ధార్మిక సంస్థల్లో దేశంలో కానీ విదేశాల్లో కానీ ఇటువంటి నిబంధనలు ఉన్నాయా? ఆ నిబంధనలు తొలగించే పని మనం ముందు చేయండి. ఆ నిబంధనలు మీ యొక్క చర్చిల్లో, మసీదులో, గురుద్వారాల్లో, రకరకాల ప్రదేశంలో ఉన్నటువంటి అటువంటి నిబంధనలు ఉంటే ఏ దేశంలో ఉన్నా ఈ దేశంలో ఉన్నా ముందే తొలగించేసి, ఇదిగో మా మతంలో ఎన్ని తొలగించేశామో, ఎన్ని అక్కడ లేదు, జెరూసలం నుంచి కింద వరకు అన్ని తొలగించేశాము, అందుకని మీది కూడా తొలగించని అని అనండి. అంతేగాని వేరే మతస్థులు వేరే కొన్ని ఇంపార్టెంట్ క్షేత్రాల మీద దశాబ్దాలుగా శతాబ్దాలు ఉన్న ఆచారాల్ని మీరు మార్చేయండి, మీరు చేసేయండి అని అన్ని మతస్థుల్లో ఉండి మీరు చేయటం అనేది సమంజసం కాదు. ఏ మతం అనే విశ్వాసాలని వాళ్ళు గౌరవించాలి, ఆ పద్ధతులు మనం గౌరవించని పక్షంలో మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు తిరుమలకి ఒక క్రైస్తవుడు వెళ్ళటం ఒక సాహసోపేతమైన పని ఏం కాదు, అందరూ వెళ్ళొచ్చు. అబ్దుల్ కలాం గారు వెళ్ళారు. ఆయన అడుగుతుంది ఏంటి, ఒక అండర్టేకింగ్, నాకు ఈ భగవంతుడి మీద విశ్వాసం ఉంది అని ఒక సంతకం కోరుతున్నారు. దానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? తిరుమలకి కొండ మీదకి వెళ్ళావంటే భగవంతుడి మీద విశ్వాసం ఉంటే వెళ్తావు కదా, లేకపోతే వెళ్ళావు కదా. ఇప్పుడు నేను ఒక చర్చికి వెళ్ళానంటే ఒక జీసస్ క్రైస్ట్ లో మేరీ మాత్రం నమ్మకం ఉంది, నాకు నమ్మకం కలిగింది కాబట్టి వెళ్తాను. వెళ్ళినప్పుడు సంతకం పెట్టాకంటే ఇబ్బంది. లేకపోతే ఇంట్లో పెట్టుకో, నువ్వు చర్చ నువ్వు వెంకటేశ్వర పట్టణం నీ ఇంట్లో పెట్టుకో, లేకపోతే నేను జీసస్ క్రైస్ట్ ఫోటో నా ఇంట్లో పెట్టుకుంటాను, పూజించుకుంటాను. వేరే మత విశ్వాసాల మీద నేను ఏదో చేస్తాను, అలా చేస్తాను, ఇది కాదు అనేది సమంజసం కాదండి. రెండోది, దాడులు ఇప్పుడు అమెరికాలో చదువుకోవచ్చు. అలాగే మన పేరు నాని గారు అబ్బాయి కూడా, పేరు కిట్టు గారు కూడా, ఆయన కూడా ఎక్కడ కూడా విదేశాల్లో చదివారు. ఆయన కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు. మరి ఆయన మీద ఎలక్షన్ టైంలోనే ఆయన సొంతంగా ఆయన 5-6 మంది అనుచరులతో జనసేన కార్యకర్తల మీద దాడి చేసిన విషయంలో అటెంప్ట్ మర్డర్ అతని మీద కేసు బుక్ అయిందా లేదా? అది ఎలక్షన్ టైంలోనే మే 3-4 తారీఖు బుక్ అయింది. అలాగే ఇప్పుడు ఈయన విషయంలో కూడా, మోహిత్ రెడ్డి గారి విషయంలో కూడా ఆయన మీద దాడి, ఏదైతే పులవర్తి నాని గారి మీద దాడి ఎలక్షన్ టైంలోనే జరిగింది. అది కూడా పద్మావతి విశ్వవిద్యాలయం లాంటి స్ట్రాంగ్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈవీఎంలు భద్రపరిచినటువంటి ప్రదేశంలో, ఆ ప్రాంగణంలోనే ఆయన మీద హత్యాయత్నం దాడి జరిగింది. మరి దాడి మీద అప్పుడే కేసు బుక్ అయింది, విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగానే ఇప్పటి వరకు 30 పైగా అరెస్ట్ అయ్యారు. ఈయన మీద కూడా అనుమానాలు ఉన్నాయి, ఈయన కూడా తీసుకొచ్చారు, 41 నోటీస్ ఇచ్చారు. వీళ్ళు వీళ్ళు ఎవరిని బెదిరించాల్సింది లేదు, ఏమీ లేదు, చట్టం దాని పని చేసుకుపోతుంది. అలాగే ఈ పోలీసులు కూడా సమాధానం చెప్పాలి. ఒక లుకౌట్ నోటీసు ఇష్యూ చేశారంటే దాని అర్థం ఏంటి?
లుకౌట్ నోటీస్ అంటే ఎయిర్పోర్ట్ లో నుంచి కానీ పోర్ట్ నుంచి కానీ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఒక వ్యక్తి మీరు ఒక లుకౌట్ నోటీస్ ఇచ్చారు అంటే ఏంటి, ఆ వ్యక్తి మీకు ఇప్పుడు వరకు విచారణలో అతను ఎక్కడ ఉన్నాడు ఏంటో తెలియట్లేదు, అతను ఎవరో ఏంటో ఎక్కడో ఆనవాళ్ళు లేవు కాబట్టి అటువంటి నోటీస్ ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఎస్పీ పై స్థాయి అధికారులు. మరి మోహిత్ రెడ్డి గారి అంశంలో అటువంటి మీకు అతను దొరకలేదా? ఈ 50 రోజులుగా అతను దొరకలేదా? దొరకకుండా అండర్ గ్రౌండ్ అయిపోయాడా? అందుకని మీరు లుకౌట్ నోటీస్ ఇచ్చారా? లుకౌట్ నోటీస్ ఇచ్చిన వ్యక్తిని ఈ రోజు మీరు తీసుకొచ్చి 41 నోటీస్ వచ్చి పంపించేశారు. లుకౌట్ నోటీస్ ఎవరికి ఇస్తారు? తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఆధారాలు ఉన్న వ్యక్తి మీద కదా. మరి ఇటువంటి విషయంలో మీరు కేవలం 41 నోటీస్ ఇచ్చేసి ఎందుకు గంటలో పంపించేశారు? ఆ మాత్రం దానికి ఆయనకి బెంగళూరులో ఇమిగ్రేషన్ అధికారులు ఆపి ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం జరిగింది అన్నది పోలీస్ అధికారులు కూడా దాని పూర్తి సమాచారం చెప్పాలి వాసుదేవన్ గారు. రైట్. చౌదరి గారు ఫైనల్గా చెప్పండి, మీ తెలుగుదేశం పార్టీ మీద ఒక అభియోగం, కాంగ్రెస్ పార్టీకి మీడియా సెల్ లేదనో లేకపోవటం వల్లనో కంప్లీట్ స్క్రిప్ట్ అంతా షర్మిల గారు మీ దగ్గరే తీసుకుంటున్నారట. ఆవిడ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా కావాలి అంటే ఇమీడియట్గా ఆయన ఏదైనా చేస్తే 10 నిమిషాల్లో ఆవిడ సంతకంతో ఒక ప్రెస్ రిలీజు, తర్వాత పావు గంటలో ట్వీట్ వచ్చేస్తున్నాయి. మీ నాలెడ్జ్ సెంటర్ మిగిలిన వాళ్ళకి కూడా పనిచేస్తుందా? మొదట దేవుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు తప్పులు చేసినా దాని ఫలితాలు అనుభవించి తీరుతారు. అది సమంజసం కాదు. అన్ని మతాలు గౌరవించాలి, హిందూ మతాన్ని గౌరవించాలి. దాంట్లో మా తిరుమల తిరుపతి దేవస్థానానికి జరిగిన అన్యాయం పైన ఖచ్చితంగా నేను మాట్లాడతాము. చాలా బాధ కలిగిన విషయం. ఇంకొకసారి జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము కూడా భక్తులుగా మేమే ఎదుర్కోవాల్సి వస్తే సంఘం పెట్టుకోండి. ఇంకా రెండో విషయం, మీరు మాట్లాడిన విషయం కొనుగొడుతున్నాని విషయం. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇవి పగలు కొట్టేస్తారు, కానీ ఆయన నిర్దోషి కాదు. అలాగే చిలకలూరుపేట ఎమ్మెల్యే కన్నా చేసిన వ్యక్తి ఓటర్ను పట్టుకుని చంపలను వాయిపా కాపుకు వాక్ కొడతాడు, ఆయన నిర్దోషి కాదు. ఇక్కడ నేను చంద్ర గారి కూర్చోబెతికి స్ట్రాంగ్ రూమ్కి వెళ్తున్న ఊహ అభ్యర్థిని 150 మంది పై చిరుకు లోపల ఆల్రెడీ ముందే దాక్కుని కాంపౌండ్ లోపల పద్మావతి యూనివర్సిటీ లోపల దాక్కుని రాడ్లు, సోడా బాటిల్, బీర్ బాటిల్ పెట్టుకొని కాసుకొని ఉంటాం. ఈయన వస్తున్న విషయాలు తెలుసు, ముందే సమాచారం వచ్చింది కదా. సరే, ఈ 3 గొడవలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? ఎలక్షన్ కమిషన్ యాక్ట్లో అప్పుడే నమోదైంది.